వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రెస్టీజియస్ మెడికల్ కాలేజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ గురించి డీటెయిల్స్ చూద్దాం. ఇది వచ్చేసి ఆల్ ఇండియన్ మెడికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఎయిమ్స్ మంగళగిరి. ఎవరైనా సరే మేము డాక్టర్ అవ్వాలి, డాక్టర్ చదవాలి, అది కూడా టాప్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లో చాలా తక్కువ ఫీజెస్ తో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ నేషనల్ లెవెల్లో రికగ్నైజేషన్ ఉండాలి అంటే ఈ కాలేజ్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్. అయితే ఎయిమ్స్ మంగళగిరి గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో నేను చెప్తాను. ఎయిమ్స్ మంగళగిరి అనేది మంగళగిరి గుంటూరు డిస్ట్రిక్ట్ లో ఆంధ్రప్రదేశ్ లో లొకేట్ అయింది. అండ్ ఇది బిట్వీన్ విజయవాడ అండ్ గుంటూరుకి మధ్యలో ఉంటుంది. సో ఎవరైనా సరే రోడ్ ట్రాన్స్పోర్ట్ లేదంటే రైల్ ట్రాన్స్పోర్ట్ లేదంటే ఎయిర్ ట్రాన్స్పోర్ట్ కి చాలా ఈజీగా ఉండే ప్లేస్ లో ఈ ఎయిమ్స్ మంగళగిరి అనేది ఉంది. ఇది 2018 లో ఎస్టాబ్లిష్ చేశారు. టోటల్ 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఈ కాలేజ్ కి ఉంది. ఇది 8 years కాబట్టి కొత్త ఎయిమ్స్ కాలేజ్ అయినా ఇది పెట్టిన దగ్గర నుంచి మంచిగా డెవలప్ అయ్యి సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ది లీడింగ్ మెడికల్ ఇన్స్టిట్యూట్స్ గా నిలిచింది ఎయిమ్స్ మంగళగిరి అనేది. అండ్ వీళ్ళు ఆఫర్ చేసే కోర్సెస్ లైక్ ఎంబీబీఎస్, బిఎస్సి నర్సింగ్, ఎండి, ఎంఎస్, ఎండిఎస్, బిఎం, ఎంసీహెచ్ లాంటి కోర్సెస్ అనేవి ప్రొవైడ్ చేస్తుంటారు. అండ్ వీటితో పాటు సూపర్ స్పెషాలిటీ కోర్సెస్, చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కోర్సెస్ అనేవి సూపర్ స్పెషాలిటీలో ప్రొవైడ్ చేస్తుంటారు. స్టూడెంట్స్ కి ఎక్కువగా అడ్వాన్స్ మెడికల్ ఎడ్యుకేషన్ కి, రీసెర్చ్ కి, పేషెంట్ కేర్ కి ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు. అండ్ ఇందులో ఎంబీబీఎస్ సీట్స్ వచ్చేసి 125 ఎంబీబీఎస్ సీట్స్ అనేవి ఉంటాయి. ఇందులో అడ్మిషన్ అనేది నీట్ అండర్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్ జరిగిన తర్వాత ఎంజీసీ కౌన్సిలింగ్ ద్వారా సీట్స్ అనేవి అలాట్ చేయబడుతుంటాయి. అండ్ లాస్ట్ ఇయర్ జనరల్ కేటగిరీకి చూసుకుంటే క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి ఆల్ ఇండియన్ ర్యాంక్ ప్రకారం 1900 to 2000 మధ్యలో క్లోజింగ్ ర్యాంక్ అనేది ఉంది. అండ్ ఈసారి ఎక్స్పెక్టెడ్ స్కోర్స్ ఏంటంటే 680+ ఉంటే జనరల్ కేటగిరీ వాళ్ళకి సేఫ్ స్కోర్ అనుకోవచ్చు. ఓబీసీ వాళ్ళకైతే 650. కేటగిరీ వైజ్ కట్ ఆఫ్స్ అనేవి ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతుంటుంది కాబట్టి ఈసారి ఇవి కేవలం ఎక్స్పెక్టెడ్ మాత్రమే, కన్ఫర్మ్ గా ఇవే ఉంటాయని మాత్రం చెప్పుకోలేము. అయితే ఫీజ్ స్ట్రక్చర్ కి వచ్చేసరికి ఎయిమ్స్ అనేది ఎక్కువగా అఫోర్డబుల్ ఎడ్యుకేషన్ అనేది ఎయిమ్స్ కాలేజెస్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చాలా తక్కువ ఫీజెస్ తో కంపల్సరీ అయిపోతుంది. చాలా తక్కువ ఫీజెస్ తో మనం ఎంబీబీఎస్ అనేది కాలేజెస్ లో కంప్లీట్ చేయొచ్చు. టోటల్ కాలేజ్ ఫీజు వచ్చేసి టీచింగ్ చేసినందుకు తీసుకునే ఫీజు వచ్చేసి అరౌండ్ 6000 to 7000 ఉండొచ్చు ఎంటైర్ కోర్స్ అయిపోయేసరికి. అండ్ హాస్టల్ ఫీజు వచ్చేసి 15000 ఉంటుంది ఇయర్ కి వచ్చేసి. ఒకవేళ అవి ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతూ ఉండొచ్చు. మెడికల్ ప్రైవేట్ కాలేజెస్ తో కంపేర్ చేసుకుంటే మెడికల్ ప్రైవేట్ కాలేజెస్ లో 50 lakh నుంచి 1 crore అబోవ్ ఉండొచ్చు. సో ఎయిమ్స్ అనేది వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తుంది, అది కూడా చాలా తక్కువ కాస్ట్ తో. అండ్ స్కాలర్షిప్స్ అండ్ ఫీ రియంబర్స్మెంట్ అంటే స్కాలర్షిప్ అవైలబుల్ ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ స్కాలర్షిప్ ఉంటుంది, ఎన్ఎస్పి స్కాలర్షిప్ ఉంటుంది, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా స్కాలర్షిప్ ఉంటుంది, ఓబీసీ లేదంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టేట్ గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఎలిజిబుల్ స్టూడెంట్స్ కి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ గా వేరియస్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ద్వారా వాళ్ళకి ఏమైనా బెనిఫిట్స్ ఉంటే అవన్నీ అందేటట్టు చేస్తుంటారు. నెక్స్ట్ వచ్చేసి హాస్పిటల్ కానీ క్లినికల్ ఎక్స్పోజర్ కానీ ఎలా ఉంటుంది అంటే ఎయిమ్స్ మంగళగిరిలో హాస్పిటల్లో ఏమేమి ప్రొవైడ్ చేస్తుంటారు అంటే అడ్వాన్స్డ్ పేషెంట్ కేర్ ఉంటుంది, మోడర్న్ ల్యాబొరేటరీస్ ఉంటాయి, రీసెర్చ్ ఫ్యాకల్టీస్ ఉంటారు, క్లినికల్ ట్రైనింగ్ ఉంటుంది, సూపర్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ కూడా ఉంటాయి. సో స్టూడెంట్స్ అనేది ఎక్కువగా ఎర్లీ ఎంబీబీఎస్ లో పేషెంట్ కేర్స్ ఎలా తీసుకుంటారు, మెడికల్ ఎక్విప్మెంట్స్ ఎలా ఉంటాయి అనేవన్నీ ఇందులో చూసుకుంటే వాళ్ళు చాలా త్వరగా గ్రాప్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ కామన్ గా వెళ్ళేది వేటికంటే జూనియర్ రెసిడెంట్ డాక్టర్ గా, మెడికల్ ఆఫీసర్ గా, గవర్నమెంట్ డాక్టర్ గా, పీజీ ప్రిపరేషన్స్ గా, రీసెర్చ్ ఆపర్చునిటీస్ గా, ఎయిమ్స్ సీనియర్ రెసిడెన్సీ ప్రోగ్రామ్స్ అని చెప్పి వాళ్ళు ఎక్కువగా వెళ్తూ ఉంటారు. అసలు మేము ఎయిమ్స్ మంగళగిరిని అసలు ఎందుకు చూస్ చేసుకోవాలి అంటే ఎయిమ్స్ అనేది ఒక బ్రాండ్ వాల్యూ ఉంటుంది, చాలా తక్కువ ఫీజెస్ ఉంటాయి. దట్స్ ఇట్ ఆల్ ఫర్ ది వీడియో. థ్యాంక్ యూ.